హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో వచ్చేసి సిస్టమ్ స్లోనెస్ గురించండి. సిస్టమ్ యూస్ చేసే ప్రతి ఒక్కరూ సిమిలర్గా ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే సిస్టమ్ స్లోనెస్. మా కంపెనీలో దాదాపు మేము రిసీవ్ చేసుకునే ఇన్సిడెంట్స్ అయితే 99% సిస్టమ్ స్లోనెస్ మీదనే ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఎక్సెల్ స్లో కానీ లేదా అప్లికేషన్స్ లేట్గా 5 to 6 minutes తీసుకుంటున్నాయి ఓపెన్ కావడానికి అనే ఇష్యూనే రేస్ చేస్తారు ప్రతిసారి. సో దానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవ్వండి. ఈ ల్యాప్టాప్లో కానీ ఏ ల్యాప్టాప్లో అయినా సేమ్ చేసుకోండి. 99% మీ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. ఏం లేదండి, విండోస్ ఆర్ నొక్కి టెంప్ టైప్ చేయండి. టెంప్ టైప్ చేసిన తర్వాత టెంప్ ఫైల్స్ ఏవైతే క్రియేట్ అయినాయో అన్నీ మీకు పాపప్ వస్తుంది. అవన్నీ కంట్రోల్ ఏ షిఫ్ట్ డిలీట్ నొక్కండి, మొత్తం డిలీట్ అయిపోతాయి. పర్మనెంట్ డిలీట్ చేసేయండి. సో ఇది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లాగిన్ అయింది కాబట్టి అడ్మినిస్ట్రేటర్ క్రెడెన్షియల్స్ అడుగుతాయి. ఇది మా కంపెనీ ల్యాప్టాప్స్ కాబట్టి మీ పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఏమీ అడగదు, డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఇది డిలీట్ చేసుకున్న తర్వాత విండోస్ ఆర్ ఓపెన్ చేసి టెంప్ టైప్ చేయండి. అక్కడ కూడా టెంప్ ఫైల్సే ఉంటుంది, అది టెంప్ ఫోల్డర్, ఈ టెంప్ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో పర్మనెంట్ డిలీట్ చేసేయండి ఏవైనా సరే. ఇవి డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు సి డ్రైవ్కి వెళ్ళేసేసి విండోస్ ఓపెన్ చేయండి. విండోస్ ఓపెన్ చేసిన తర్వాత సిఎంసి క్యాచీ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. ఇది అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కాబట్టి అడ్మినిస్ట్రేటర్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, మీకైతే అడగదు, డైరెక్ట్ డిలీట్ చేసుకోండి. ఇదే చాలా ఫైల్స్ ఉంటాయి, అవి కూడా డిలీట్ చేసుకోండి. తర్వాత ప్రీఫెక్చ్ అని ఉంటుంది, మీరు సెర్చ్ చేయండి, అది వచ్చేస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఎన్ని టెంప్ ఫైల్స్, అవన్నీ టెంప్ ఫైల్స్ అన్నీ డిలీట్ చేసేయండి, ఏం పర్లేదు. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు సి డ్రైవ్ డిస్క్ క్లీనప్ చేసేద్దాము. సి డ్రైవే డిస్క్ క్లీనప్ ఎందుకు చేయాలంటే సి డ్రైవ్లోనే మనం ఓఎస్ రీఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి ఇన్స్టాల్ చేసుకున్నది ఏదన్నా విండోస్ అప్డేట్ కానీ అవన్నీ టెంప్ ఫైల్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి సో ఆ బ్యాక్గ్రౌండ్ టెంప్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవడానికి డిస్క్ క్లీనప్ యూస్ చేస్తాము. సో డిస్క్ క్లీనప్ ఆన్ చేసిన తర్వాత సిస్టమ్ చాలా స్లోగా వర్క్ అవుతుంది కాబట్టి సో డిస్క్ క్లీనప్ అనేది పాపప్ కొంచెం స్లోగా ఉంటుంది. సో ఇలాంటి పాపప్ మీకు విజువల్ అవుతుంది కదా, ఆ పాపప్ వస్తుంది. ఆ పాపప్లో అన్నీ సెలెక్ట్ చేసేయండి. తర్వాత సిస్టమ్ క్లీనప్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత సిస్టమ్ ఫైల్స్ ఏమన్నా ఉంటే అవి బ్యాక్ ఎండ్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి మనకు ఎంత జీబీ మనకు టెంప్ ఫైల్స్ అనేది చూపిస్తుంది చూడండి అక్కడ. సో అక్కడ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే ఇవ్వండి. అది డిస్క్ క్లీనప్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. చూసారా, అది డిలీట్ ఫైల్స్ అని వచ్చింది. ఆ పాపప్ వచ్చిన తర్వాత ఓకే చేసేయండి. అది ఇచ్చిన తర్వాత చూడండి డిస్క్ క్లీనప్ అవుతూ ఉందన్నమాట. డిస్క్ క్లీనప్ 100% కనుక డిస్క్ క్లీనప్ అయిపోతే సక్సెస్ఫుల్గా మనం డిస్క్ క్లీనప్ చేసేసినట్లే. చూడండి 100% అయిపోయింది, డిస్క్ క్లీనప్ అయిపోయినట్టే. ఇప్పుడు సిస్టమ్ అప్డేట్ వేయాలి. నేను చెప్పాను కదా మొన్న ఈ వీడియోలో కొన్ని సిస్టమ్స్కి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్. ఇదేంటి సపోర్ట్, ఇది డెల్ కాబట్టి సపోర్ట్ అనేసి టైప్ చేస్తే మనకు సపోర్ట్ అసిస్టెంట్ అనేసి ఓపెన్ అవుతుంది, అది ఓపెన్ చేసుకోండి. అది సిస్టమ్ అప్డేట్ కోసం. ఇది మాకు ఆల్రెడీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యింటే సిస్టమ్ సపోర్ట్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. లేకపోతే ఇది ఒకవేళ మీ సిస్టంలో ఇన్స్టాల్ కాలేదు అని పర్సనల్గా మీరు ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే క్రోమ్కి వెళ్ళి క్రోమ్లో డెల్ సపోర్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేయండి. లింక్ని ఓపెన్ చేస్తే ఇలా విండో ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీ సీరియల్ నెంబరు పేస్ట్ చేయండి. సిస్టమ్ సీరియల్ నెంబర్ అనేది సిస్టమ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో సిస్టమ్ బ్యాక్ సైడ్ ఉన్న సీరియల్ నెంబర్ కనుక అక్కడ పేస్ట్ చేస్తే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ ఓపెన్ అయిన తర్వాత మన విండోస్ ఏం వాడుతున్నాం, విండోస్ 10, విండోస్ 11, ఏ బిట్ అనేసి అన్నీ ఉంటుంది. అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మన సిస్టమ్ డ్రైవర్స్ అనేది ఏదైనా అప్డేట్ ఉంటే సిస్టమ్ డ్రైవర్స్లో సో ఆ డ్రైవర్స్ అనేది మనకు చూడండి చెక్ అప్డేట్స్ అని ఉంటుంది. సో ఆ అప్డేట్స్ వెళ్తే మనకు సిస్టంలో ఏదైనా డ్రైవర్స్ అప్డేట్ ఉంటుందేమో అని చెక్ చేస్తే అక్కడ సిస్టమ్ అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు ఏది సిస్టమ్స్లోనే కాబట్టి బయాస్ అప్డేట్ ఇవ్వాలి మనం ఖచ్చితంగా.
ఇంకా ఏదైనా క్రిటికల్ అప్డేట్స్ ఏదైనా ఉంటే అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మనం చెక్ ఫర్ అప్డేట్స్ ఇచ్చినాము. చెక్ ఫర్ అప్డేట్స్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ డ్రైవర్స్. సో ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట ఏ డ్రైవర్స్ మనకి చూడండి. ఇక్కడ బయాస్ ఒక అప్డేట్ ఉంది వేసేసి మౌస్ది ఒక అప్డేట్ ఉంది. సో ఒక్కొక్క డ్రైవర్స్ కలిపి ఒక్కొక్క అప్డేట్ ఉంటుంది అనమాట. మీకు ఏ డ్రైవర్స్ అప్డేట్ కావాలో అవన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకొని రన్ చేయండి. ఇప్పుడు బయాస్ ఉంది కదా, సో అక్కడ బయాస్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఉంటుంది కదా. సో అలా మనకు ఏదైతే క్రిటికల్ ఉందో, ఏదైతే మనకు అవసరం డ్రైవర్స్ ఉందో అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని రన్ చేయండి. సో ఆ డ్రైవర్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో అలా క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే సపోర్ట్ అసిస్టెంట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అది ఓపెన్ చేసి ఆ పాపప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఒకటి వస్తుంది. దాంట్లో అప్డేట్ సిస్టమ్ అని ఉంటుంది, అది సిస్టమ్ ఇచ్చేసింది. తర్వాత చెక్ ఫర్ అప్డేట్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అని వస్తుంది, స్టార్ట్ ఇవ్వండి. సో మనం స్టార్ట్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ అంతా ఒకసారి స్కాన్ చేస్తుంది. సిస్టమ్ అంతా ఒకసారి స్కాన్ చేసినాక ఇది ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్కి పోయి మళ్ళీ ఒకసారి సిస్టమ్ అప్డేట్స్ ఇవ్వండి. ఈసారి ఏదైనా సిస్టమ్ అప్డేట్ ఉంటే అది ఈసారి టోటల్ ఇచ్చేసాను నేనైతే. టోటల్ ఇస్తే ఏమవుతుందంటే హార్డ్వేర్ డ్రైవర్స్ ఏదన్నా ఉన్నా లైక్ మౌస్ కానీ టచ్ ప్యాడ్ ఇష్యూస్ కానీ బ్యాటరీది కానీ సంబంధించిన డ్రైవర్స్ ఏమన్నా ఉన్నా అది కూడా ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనమేం సపరేట్గా మళ్ళీ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ 100% అయిపోయిన తర్వాత సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేసింది. రీస్టార్ట్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి క్రెడెన్షియల్స్ లాగిన్ అవ్వండి. సో మీకే తెలుస్తుంది సిస్టమ్ ఎంత అప్డేటెడ్గా ఉంటుందో. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్. బాయ్.